రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సంకురాత్రి ఫౌండేషన్ చైర్మన్ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గోపు కాసు విశ్వనాథ్ అధ్యక్షత వహించగా శ్రీకిరణ్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి క్లబ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గాను, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గా పోల్సెట్టి ఈశ్వరరావు, సెక్రటరీగా తడాలి బుజ్జి, ఇతర కార్యవర్గ సభ్యులతో ఇన్స్టలేషన్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ధనసాగర్ ప్రసాద్లను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన ప్రెసిడెంట్, సెక్రటరీ పోల్సెట్టి ఈశ్వరరావు, తడాల బుజ్జీలను క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ గవర్నర్లు కేవీఎస్ ఆంజనేయమూర్తి, టిక్కు, డాక్టర్ ఎస్వీఎస్ రావు, వీరభద్ర రెడ్డి, రోటరీ క్లబ్ ఇమీడియట్ పాస్ట్ సెక్రటరీ అరిగల వెంకటేశ్వరరావు, బాబీ, ఇమీడియట్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్, రోటరీ ప్రముఖులు, సభ్యులు, రీస్టాకిట్స్ అసోసియేషన్ సభ్యులు, దరిద్ర రక్షిత సమితి సభ్యులు పాల్గొన్నారు. సూచనలు తీసుకోవడానికి మా క్లబ్లో ముగ్గురు దిగ్గజాలు ఉన్నారండి, ముగ్గురు ఆర్యాపదర్స్. తరచూ మేము వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తుంటాము. సార్, మిమ్మల్ని ఈ ఏడాది అంతా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, సో మీరు యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. అవుట్ గోయింగ్ టీమ్ అయిపోయినా కాకుండా వాళ్ళు కంటిన్యూగా నాకు వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరినీ ఇంత బిజీ షెడ్యూల్లో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సీనియర్ రాజకీయవేత్త రోటరీ ధనికుల సభ అని ప్రస్తావించారు. రోటరీ ధనికుల సభ కాదండి, సేవాగుణం, దానగుణం ఉన్నటువంటి ధనవంతుల సభ అండి. సో ఎంతో సేవ చేద్దామని దృఢ నిశ్చయంతో వచ్చి రోటరీలో జాయిన్ అవుతేనే రోటరీ మెంబర్లు అవుతారు. సో తర్వాత కంటిన్యూ అవ్వడానికి కూడా ఆ దృఢ నిశ్చయం సంకల్పంగా మారిన తర్వాత వాళ్ళు రోటరీలో 10 కాలాల పాటు సాగుతూ వారితో పాటు ఇంకా వారి మిత్రులను కూడా తీసుకొచ్చి జాయిన్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు గవర్నమెంట్లు చేసినా చేయకపోయినా మన వంతు సహాయం చేయడం కోసం రోటరీలో జాయిన్ అవుతారు. వీరు రోటరీ సభ్యులండి. సో ఇటువంటి మహానుభావుల్ని ఉద్దేశించి మాట్లాడటానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చిన ఈశ్వరరావు గారు. ప్రజలు మారుతున్నారు, రోజులు మారుతున్నాయి, విలువలు మారుతున్నాయి. ఇటువంటి విలువల్లో ఇది చాలా ముఖ్యం. రోటరీ క్లబ్ అలాగే ఎన్నో సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ ప్రజలకి సహాయపడితే చాలా బాగుంటుంది. దానికి మీ ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. అది మీరు అందరూ గ్రహించుకొని చక్కటి చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి కావలసిన సదుపాయాలు తర్వాత కొన్ని కార్యక్రమాల ద్వారా చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ కాదు, ఎవరూ చేయలేరు. ఓన్లీ కొన్ని సంస్థలు